యూత్ కాంగ్రెస్ రఘుపతి గారు కొద్దిగా మీ జూమ్ ప్రాపర్గా సెట్ చేసుకోండి. కొంచెం కొంచెం దూరంగా కూర్చోండి మీరు కొంచెం. అది సో రఘుపతి గారు ఏంటి మొన్నటి దాకా బెంగళూరులో నడిచిన క్యాంప్ రాజకీయాలు ఇప్పుడు ఏం బెంగళూరు అంత చల్లగా లేదని హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు మీ ఎమ్మెల్యేలని వాళ్ళని జార్ఖండ్ నుంచి. బెంగళూరు చల్లగా ఉంది, హైదరాబాద్ గా చల్లగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కిషోర్ గారికి నమస్కారం పెడుతున్నాను. మన సునీల్ దేవధర్ గారితో ఉన్నారు కదా కిషోర్ గారు, ఆయనకి నమస్కారం పెడుతున్నాను. ఆయనకి తెలుసు రాజకీయాలు ఎలా ఎలా ఉంటాయని. అంతా ఇప్పుడు ఎట్లయిపోయిందంటే బఫూన్ రాజకీయాలు ఎక్కువైపోయిందండి. బఫూన్లు చాలా ఎక్కువైపోయారు రాజకీయాల్లో. అంటే సునీల్ దేవధర్ లాంటి వాళ్ళు, రామ్ మాధవ్ లాంటి వాళ్ళు, సత్యకుమార్ లాంటి వాళ్ళు, మురళీధర్ రావు లాంటి బఫూన్లు చాలా మంది ఎక్కువైపోయారు. వాళ్ళకి ఎవరికన్నా వార్డు మెంబర్ కన్నా గెలిచేదానికి యోగ్యత ఉందా అని నేను అడుగుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూసుకోండి బాబు. ఆంధ్రప్రదేశ్ లో మా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా బాగుందయ్యా. చాలా మంది ఎంపీలుగా గెలుస్తున్నారు, ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు. నేను ప్రజలు ఎవరైనా వార్డు మెంబర్ గా కిషోర్ రెడ్డి కరెక్ట్ గా చెప్తాడు. దేవధర్ గానీ, సత్యకుమార్ గానీ, గానీ, రామ్ వార్డు మెంబర్ గా రాజకీయాన్ని చాలా ప్రభావితం చేస్తారు. పార్టీ చెప్తున్నా సోనియా గాంధీ ఎక్కడ సోనియా గాంధీ తీసుకొచ్చి ఏ నెత్తి ఎక్కడికి వెళ్ళి వచ్చి మీ నెత్తి పెద్ద బఫోను పెద్ద ఆమె కొడుకు పెద్ద బఫోను ఆడ పెద్ద పప్పు గాడిని పెట్టుకో మీరు మమ్మల్ని బఫోన్ అంటావా? నువ్వు ఒక్క మాట అంటే 4 మాట్లాడగలను. నువ్వు ఒక్క మాట అంటేనే 4 మాట్లాడగలను. హీరో నువ్వు ఒక్క మాట అంటేనే 4 మాటలంట. తల తీసుకో పెట్టుకుంటావు మరి నీ ఇష్టం. జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు ఒక్క మాట అంటే 4 మాటలంట. జాగ్రత్తగా మాట్లాడి జాగ్రత్తగా కొంచెం భాష జాగ్రత్తగా వాడు, జాగ్రత్తగా మాట్లాడు. నోరు కదుపులో పెట్టుకుంటే బాగుంటది. లేకపోతే నేను ఇచ్చానంటే నువ్వు తల తీసుకోకుండా పెట్టుకుంటావు. మరి ఏం మాట్లాడతావు? పెద్ద బఫూన్ గాడివి. వాళ్ళ గురించి తెలుసా నీకు? వాళ్ళ చరిత్ర తెలుసా? ఏం పని చేశారో తెలుసా? మురళీధర్ బుల్లెట్లు తిన్నాడు. బుల్లెట్లు ఆయన ఒంట్లో బుల్లెట్లు ఉన్నాయి. మీ నక్సలైట్లు పోలిస్తే బుల్లెట్లు ఉన్నాయి. బుల్లెట్లు ఉన్నా కూడా దేశం కోసము దేశ హితం కోసం ఇంకా పనిచేస్తున్నాడు. అట్లాంటి బఫూన్ అంటావు. ఫుల్ ఏం తెలుసా నీకు? పాగలు గడెక్కను మాట్లాడుతుంటే నీ సత్యకుమార్ రాజంపేట గ్రామ పంచాయతీ మీ యొక్క వల్ల దేశం పాడవుతా ఉంది. సబ్జెక్ట్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాను. సత్యకుమార్ వార్డు మెంబర్ గా గెలవమని, నీకు దమ్ముంటే నీ రాహుల్ గాంధీ రమ్మను. నీ రాహుల్ గాంధీ వచ్చి ఆంధ్రప్రదేశ్ లో గెలవమని చెప్పు. నీ మోహన్ చూసుకో. ఫస్ట్ నీ మోహన్ చూసుకో. మీ లీడర్ల మోహన్ చూసుకో. అక్కడ ఫస్ట్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? బఫూన్ మీ వార్డు మెంబర్ గా ఒకటి గెలవమని చెప్పు. మీ బీజేపీ సరే గెలుస్తాడు. మీ రాహుల్ గాంధీ వచ్చి నిల్చోమని గెలుస్తాడు. ఆయన పైన రాహుల్ గాంధీ ఎంపీ 4 సార్లు. అరే రాహుల్ గాంధీ నుంచి గెలవమని ఏం మాట్లాడుతావు? మీ సునీల్ దేవధర్ యోగ్యత ఉందా? మీ మురళీధర్ రావు యోగ్యత ఉందా? మీ రామ్ మాధవ్ యోగ్యత ఉందా? మీ బిఎల్ సంతోష్ యోగ్యత ఉందా? మీ రాహుల్ గాంధీకి ఏమో యోగ్యత ఉంది చెప్పు. రాహుల్ గాంధీకి ఏం యోగ్యత ఉంది? సౌత్ ఇండియాలో రాహుల్ గాంధీకి ఏం యోగ్యత ఉంది చెప్పు. గాంధీ అక్కడ పేరు పెట్టుకుంటే రాహుల్ గాంధీ గాంధీ అని పేరు పెట్టుకుంటే సరిపోతుందా? గాంధీ అని పేరు పెట్టుకుంటే యోగ్యత ఉందట. అరే బాబు నాకు చెప్పినా నువ్వు గాంధీ అని పేరు పెట్టుకుంటే యోగ్యత ఉన్నట్టేనా? గాంధీ అని పేరు పెట్టుకుంటే యోగ్యతేనా? బుద్ధి లేక మాట్లాడుతున్నావు, తాగి మాట్లాడుతున్నావు, నిద్ర నుంచి లేచి మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? రమ్మని గాంధీ గాంధీ వచ్చి రమ్మని. ఏం మాట్లాడుతున్నావే? పిచ్చోడ్లకే మాట్లాడుతున్నావు. పిచ్చోడు రమ్మని రమ్మని రాహుల్ గాంధీ రమ్మను. రాహుల్ గాంధీ వచ్చి నిల్చోమని గెలుస్తాడు. రాహుల్ గాంధీ వచ్చి నిల్చోమని గెలుస్తాడు. రాహుల్ గాంధీ గెలిచి మల్లికార్జున్ దొంగ
మీ మల్లికార్జున ఖర్గే ఒక అవినీతి పరుడు, వాడు దొంగ, మల్లికార్జున వాడు ఖర్గే సనాతన ధర్మాన్ని తీసేస్తా అంటాడు. భారతీయుడువా, నీకు బుద్ధుండి మాట్లాడుతున్నావా, తల దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? చెప్పిపోయి పాగలు అదే చెప్తా ఉంటావు మళ్ళీ మళ్ళీ పాగలుగా నువ్వు. నీకు మంచి నీ జీ నువ్వు గడుక్కో చెప్పు, ఏదేదో మాట్లాడుతున్నావు. మీకు యోగ్యత ఉంటే ఒక వార్డు మెంబర్ గా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని గెలిపించండి. అప్పుడు మాట్లాడుకో గడుక్కో ఫస్ట్, నీ జీ నువ్వు గడుక్కో ఫస్ట్, తర్వాత పక్కలు మాట్లాడు. ఏం మాట్లాడు? అక్కడ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. మీతో ఏం మాట్లాడు? అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. నాతో మాట్లాడక పోయి, నువ్వు నాతో మాట్లాడకు. యాంకర్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. అరే యాంకర్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు. మీకు యోగ్యత ఉంటే మీ వెంకయ్యనాయుడిని ఉదయగిరిలో ఒక వార్డు మెంబర్ గా గెలవమని మళ్ళీ మాట్లాడుతారు. అభిషేక్ రఘుపతి గారు, వెంకయ్య నాయుడు గారిని మనం గౌరవంగా చూసుకుందాం. ఆయన పద్మ విభూషణ్, భారత మాజీ ఉపరాష్ట్రపతి, మనం వారి గురించి మనం తప్పుడు మాటలు మాట్లాడద్దు దయచేసి. రఘుపతి గారు, వెంకయ్య నాయుడు గారు చాలా ఉన్నతమైన పదవి నుంచి, వెంకయ్య నాయుడు గారి గురించి మనం వెంకయ్య నాయుడు గారి గురించి మనం అసభ్యంగా మాట్లాడాలి దయచేసి. రఘుపతి గారు మిగిలిన ఆర్గ్యుమెంట్స్ మనం చేద్దాం. కూల్ డౌన్ ఒకసారి. రైట్, ఒకసారి మన డాక్టర్ ఏఎస్ రావు గారు టీడీపీ అధికార ప్రతినిధి మాట్లాడతారు. మాట్లాడండి.